హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మొన్నటి వరకు మా అమ్మాయి జుట్టుని చూసి పిల్లక జుట్టుదానా, పిల్లక జడదానా, నీ జుట్టు ఏంటి ఇంత సన్నగా ఉంది అని చెప్పి ఎగతాళి చేసిన వారే ఇప్పుడు తన జుట్టు రాకెట్ స్పీడ్లో పెరగడాన్ని చూసి నిజంగా షాక్ అవుతున్నారు. సో ఇది ఎలా సాధ్యం అని చెప్పి అనుకుంటున్నారా? సో అదైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చెప్తాను, న్యాచురల్దే చెప్తాను. సో ఎవరైనా దీన్ని యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా జెంట్స్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. జుట్టు చాలా అంటే చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. ఇది ముఖ్యంగా కేరళ వాళ్ళ సీక్రెట్ అన్నమాట. దీన్నే కుండపోత అని చెప్పి అంటారు వాళ్ళైతే. సో మనం ఎలాగైనా పిలుచుకోవచ్చు, బట్ ఇది సమ్మర్లో స్పెషల్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నేను ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాను 2 or 3 టేబుల్ స్పూన్స్. 3 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకున్నాను, అంటే బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. సో మనకి రైస్ వల్ల చాలా బెనిఫిట్ ఉందండి జుట్టుకి. మీ అందరికీ తెలుసు, కొరియన్స్ కూడా ఎక్కువగా రైస్ వాటర్ని యూజ్ చేయడం వల్లే వాళ్ళ జుట్టు అనేది చాలా లాంగ్ అవుతుంది అనమాట. సో అంతేకాకుండా ఫ్లాక్ సీడ్స్ వల్ల కూడా జుట్టు చాలా బాగా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక నైట్ ముందే మెంతుల్ని నానపెట్టుకున్నాను. అది కూడా 3 టేబుల్ స్పూన్సే నానపెట్టుకున్నాను. అంటే హెయిర్ లెంత్ని బట్టి, హెయిర్ వాల్యూమ్ని బట్టి, లేదంటే 1%కా 2%కా దాన్ని బట్టి మీకు తెలుస్తుందన్నమాట. సో మొత్తం ఈక్వల్ క్వాంటిటీయే తీసుకోండి. ఫ్లాక్ సీడ్స్ కానీ, రైస్ కానీ, ఇంకా మెంతులు కానీ ఈక్వల్ క్వాంటిటీయే తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు మెంతులు అనేవి చక్కగా నానిన తర్వాత నేను మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ మెంతులు నానిన వాటర్ ఉంది కదా, అంటే ఆ నీటిని కూడా మనం వేస్ట్ చేయకూడదు. మిక్సీ పట్టేటప్పుడు చక్కగా ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ అవసరమైతే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడైతే చక్కగా యాడ్ చేసుకున్నాను. ఒక పక్క స్టవ్ మీద నాకు రైస్ అను ఫ్లాక్ సీడ్స్ కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను చక్కగా ఒక మట్టి కుండ, అంటే ఒక మట్టి కుండ మీద ఉండే ప్లేట్ అంటారు కదా దీన్ని, ఇవి మనకి బయట మార్కెట్లో ఇప్పుడు సమ్మర్లో బాగా దొరుకుతున్నాయండి. సో మనకి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. ఇలా హెయిర్ ప్యాక్స్ వేసుకునేటప్పుడల్లా దీన్ని తెచ్చుకొని యూస్ చేసుకుంటే ఈ సమ్మర్లో చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు నేను ఒక నెట్ క్లాత్లో ఈ మెంతి పేస్ట్ని యాడ్ చేసుకొని దీంట్లో గుజ్జుని వరకు సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకక్క ఇలా అంటే కనుక, మనకి ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి మన హెయిర్లో ఈ మెంతి పొట్టు అనేది తలస్నానం చేసిన తర్వాత అది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ లాగా ఇరుక్కుపోయి ఉంటుంది. మనం దువ్వినప్పుడల్లా అది రాలి పడిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి ఆ విసుగు లేకుండా ఉండడానికి నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాను, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు నేను రైస్ అండ్ ఫ్లాక్ సీడ్స్ వాటర్ని కూడా వేడిగా ఉన్న టైంలోనే ఫిల్టర్ చేసుకుంటున్నాను. చల్లారితే ఏమవుతుందంటే మనకు అక్కడ జెల్ అనేది వస్తుంది. అలా జెల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ స్ట్రైనర్లో నుంచి కిందకి దిగదనమాట. సో అందుకని నేను ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ మెంతి పేస్ట్లో ఆ జెల్ని కూడా యాడ్ చేసుకున్నాను. మనకి ఇక్కడ కొంచెం వాటరీగా ఉంది కదండి, సో దాన్ని నేను ఒక విస్కర్ హెల్ప్ తోటి నీట్గా కలుపుకుంటున్నాను. మనం కొంచెం సేపు కనుక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దాదాపుగా ఇది మనం ఒక 3 అవర్స్ అయినా కానీ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే 3 అవర్స్ పక్కన పెడితే వేడి అనేది పూర్తి చల్లారిపోతుంది. అంతేకాకుండా మనం ఈ మట్టి కుండలో పెట్టడం వల్ల అదంతా కూడా దగ్గరికి వచ్చి ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. మనం హెయిర్కి వేసుకోవడానికి వీలుగా ఒక మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దానికంటే ముందు ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని, అంటే క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొబ్బరి నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే తలకి పట్టించుకుంటున్నారో ఆ ఆయిల్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ని కూడా 2 అయితే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకే? ఇప్పుడు ఇది మొత్తం కూడా నీట్గా
నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, సో దీన్ని ఒక 3 అవర్స్ అనేది పక్కన పెట్టేసుకోండి. సో కేరళలో యాక్చువల్గా అయితే దీన్ని ఒక నైట్ అంతా కూడా పక్కన పెట్టేసి ఉంచుతారండి. సో నైట్ అంతా ఉంచడం వల్ల మనకి ఇందులో ఒక మంచి బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుందంట. సో దానివల్ల ఏమవుతుందంటే జుట్టు చాలా స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా అందులో ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఎక్కువగా వీక్లీ వన్స్ అయినా కానీ ఈ సీక్రెట్ ప్యాక్ని అయితే వాళ్ళు యూజ్ చేస్తారంట. సో దీన్ని అప్లై చేసే ముందు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎటువంటి కెమికల్ లేదు. బయట నుంచి ఎక్కువగా ఏవేవో తీసుకొచ్చుకొని మనీ అయితే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా చిన్న చిన్న సీక్రెట్స్ అన్నమాట ఇవన్నీ. ఎందులో ఏది కలిపి మిక్సీ పట్టుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే మన జుట్టు బాగా గ్రోత్ అవుతుంది అనే చిన్న చిన్న సీక్రెట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలండి. సో అటువంటివి మన ఛానల్లో చాలా అంటే చాలా ఉంటాయి. మన ఛానల్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది కూడా అక్క ఈ ప్యాక్ యూజ్ చేసాం అక్క, నాకు 1 year నుంచి హెయిర్ గ్రోత్ అవ్వకుండా హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న నాకు మీ చిన్న ఈ సీక్రెట్ని యూజ్ చేసినాక నాకు హెయిర్ గ్రోత్ అయిందక్క అని చెప్పి ఇలా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నావి నమ్మి యూజ్ చేసి మీరు రిజల్ట్ పొందుతున్నందుకు. సో దీన్ని కూడా ట్రై చేయండి. ద బెస్ట్ రిజల్ట్ అయితే మీకు 100 కాదు 1000% ఉంటుందన్నమాట. సో జుట్టు డ్రైగా అయిపోతున్నా కానీ, మీకు చివర్ల స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, సో ఆ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే చాలామందికి మాడు మీద వెంట్రుకలు ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ ఉంటుంది, స్కాల్ప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా స్కాల్ప్ కనిపించే వాళ్ళకు కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. అంటే కేరళ వాళ్ళు అట్లా స్కాల్ప్ కనిపించిన వాళ్ళ మీద కూడా దీన్ని అప్లై చేస్తే వాళ్ళకి అక్కడ కొత్తగా హెయిర్ అనేది పుట్టి ఆ హెయిర్ గ్రోత్ అయ్యి మనకి చక్కగా జడలో కూడా కలిసేంతగా గ్రోత్ అయింది అని చెప్పి రీసెర్చ్లో కూడా తేలిందనమాట. అంత చక్కగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు దీన్ని అప్లై చేసుకునే ముందు స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకొని నీట్గా మసాజ్ చేసుకోండి. చక్కగా మనకి అది గుజ్జుగా ఉంటుంది కదా, దాన్ని నీట్గా మసాజ్ చేసుకోండి తలంతా కూడా. అలా ఒక 5 minutes స్లోగా మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ ఎండ్స్కి వచ్చేసేయండి. హెయిర్ ఎండ్స్కి అప్లై చేయండి. మనకి జీవం పెరుగుదల అనేది స్కాల్ప్కే ఉంటుంది అని గుర్తుంచుకోండి. స్కాల్ప్ అంతానే ఫస్ట్ అప్లై చేయాలి. తర్వాత హెయిర్ ఎండ్స్ ఎందుకు అప్లై చేయాలి అంటే కనుక మనకి కండిషనర్ కోసం, అంటే మనకి జుట్టు గట్టిగా బరకగా జీవం లేకుండా అన్ఈవెన్గా ఉంటుంది కదా, అంటే మనకి అట్లా సిల్కీగా అలా ఉండకుండా రఫ్గా ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మనం హెయిర్ రూట్స్ కాకుండా హెయిర్ ఎండ్స్కి అప్లై చేస్తాం. బట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మనకి హెయిర్ రూట్స్కే ఉండాలి, గుర్తుంచుకోండి. ఇది మా పాపకు అప్లై చేస్తాను నేను. సో నాకైతే ఈ విధంగా అప్లై చేసుకున్నాను. నీట్గా తలంతా అప్లై చేసుకున్నాను. ఒక 1 hour ఉంచి నార్మల్ షాంపూతో తల స్నానం చేస్తాను. సో మా పాపకి ఇక్కడ చేంజ్ చేశాను. సో తన హెయిర్ చూడండి ఆఫ్టర్ హెడ్ బాత్ ఎంత బాగుందో, చాలా స్మూత్గా ఉంది, చాలా సిల్కీగా ఉంది. ఇది ఖచ్చితంగా వారానికి ఒకసారి నేను యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లకలా ఉన్న జుట్టు కూడా తన జుట్టు అనేది ఇప్పుడు బాగా గ్రోత్ అయిందండి. అందరు నిజంగా షాక్ అవుతున్నారు, ఏం వాడుతున్నావు మీ అమ్మాయికి ఇంత చక్కగా జుట్టు పెరిగింది అని చెప్పి అడుగుతున్నారు. సో ఆ సీక్రెట్ అయితే ఇదే అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేకాకుండా ఇది మనకి ఫ్రిడ్జ్లో 1 week అనేది స్టోర్ కూడా ఉంటుందండి, స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అంతేకాకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.